హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాజరత్నాస్ కిచెన్. ఈరోజు పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 కప్పుల వేయించిన శనగపప్పు వేసుకోవాలండి. దీన్ని పుట్నాలు కూడా అంటారు. దాంట్లో కొంచెం రుచికి సరిపడిన ఉప్పు, 2 స్పూన్ల కారం అండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. మరీ మెత్తగా కూడా పౌడర్ చేసుకోకూడదు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక గుప్పుడు చిన్నులపై రెబ్బలండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. ఇలా చిన్నులపాయల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా కూడా బరకగానే చేయాలి, మరి మెత్తటి పౌడర్గా కూడా చేయకూడదండి, బాగుండదు. ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడాలి. ఉప్పు ఏదన్నా తక్కువైనట్లయితే ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.